రెడ్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్య కాలంలో చాలామందికి ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు గ్యాస్ ట్రబుల్స్ అంటే ఏంటి, ఎసిడిటీ అంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఎందువల్ల వస్తుంటాయి అనేది చూడాల్సిన అవసరం. యాసిడిటీ అంటే ఏంటంటే గొంతులో మంట, కడుపులో మంట, గొంతులోకి మనం తీసుకున్న ఆహారం కానీ నీరు, ద్రవ పదార్థం పైకి రిఫ్లెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి పైకి అంతా కూడా మంటలాగా వస్తూ ఉంటుంది. దాన్ని ఎసిడిటీ అని చెప్పేసి అంటుంటాం. ఇంకా గ్యాస్ ట్రబుల్స్, గ్యాసెస్ అంటే ఏంటి, కడుపు ఉబ్బరంగా ఉండడం, టైట్గా ఉండడం, బ్లోటింగ్ లాగా అనిపించడం సంభవిస్తుంది. దాన్ని గ్యాస్ ట్రబుల్స్, గ్యాస్ట్రైటిస్ అంటాం. ఓకే, మరి ఇవి ఎందువల్ల వస్తాయి, రావడానికి గల కారణాలు ఏంటి అనేది చూద్దాం. నిద్ర, ఆహారం ఈ రెండు ప్రధాన కారణాలు. అలాగే తినకూడని పదార్థాలు తినడం అదొక కారణం. ఓకే, నిద్ర సమంగా లేని పరిస్థితుల్లో కూడా ఎసిడిటీ కానీ గ్యాస్ ట్రబుల్స్ కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ఎసిడిటీస్, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్, జీర్ణాశయంలో కలిగే మార్పుల వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. మరి నిద్రలేమి కారణంగా జీర్ణాశయంలో చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఇంటెస్టైనల్ పాలిప్స్, అలాగే అల్సర్స్, యాసిడిటీస్, గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇవి రాకుండా ఉండాలి అంటే వేళకి నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా నిద్రించాలి? ప్రతి మనిషి 8 గంటలు నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎప్పుడు నిద్రించాలి, ఎప్పుడు మేల్కొనాలి అనేది చూడాలి. రాత్రి భోజనానంతరం 9 గంటలకి నిద్రించాలి. అట్లీస్ట్ 10ంటికి పూర్తిగా నిద్రలోకి జారుకోవాలి. ఉదయం 5-6 గంటల మధ్యలో నిద్ర లేవాల్సిన అవసరం ఉంటుంది. 6 తర్వాత ఏ మనిషి పడుకోకూడదు. అది కరెక్ట్ టైం అన్నమాట. ఈ విధంగా పడుకోవడం ఎంతైనా మంచిది. ఈ విధంగా నిద్ర లేవాలి. ఇలా చేస్తే కొంతవరకు జీర్ణాశయ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. అంటే అల్సర్స్ కానీ, యాసిడిటీస్ కానీ, గ్యాస్ ట్రబుల్స్ కానీ రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. ఇకపోతే ఆహార వేళలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఆహారం తీసుకోవాలి అనేది చూడాలి. ఉదయం 8 నుండి 9 గంటల లోపు అల్పాహారం, బ్రేక్ఫాస్ట్, టిఫిన్ ఏదైనా తినొచ్చు, లేదా ఈ మాత్రం రైస్ తినొచ్చు, లిటిల్ బిట్, ఏమవ్వదు. అలాగే మధ్యాహ్నం భోజనం ఎప్పుడు తినాలి? 1 నుంచి 2 గంటల వరకు, 3 గంటల వరకు తినాల్సిన అవసరం ఉంటుంది. 3 తర్వాత మధ్యాహ్నం భోజనం చేయకూడదు. ఓకే, మళ్ళీ రాత్రి భోజనం ఎలా చేయాలి? నైట్ 8 నుంచి 9 గంటల లోపల డిన్నర్ ముగించాలి, రాత్రి భోజనం ముగించాలి. అంతేకాని సమయపాలన లేకుండా భోజనం చేయడం, సమయాలు లేకుండా నిద్రించడం చేయకూడదు. అలాగే ఎలాంటి ఆహారం తినడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి? ఇందాక ఆహారం కూడా ఒక కారణం అని చెప్పుకున్నాం కదా. డీప్ ఫ్రైస్ ఇవి తినకూడదు. అలాగే దాంతోపాటుగా బయట లభించేటటువంటి ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఇలా ఇవన్నీ కూడా ఎసిడిటీ, అల్సర్స్, గ్యాస్ ట్రబుల్స్ రావడానికి పూర్తిగా కారణాలు అవుతున్నాయి. ఇది పిజ్జాస్, బర్గర్స్, కేక్స్ ఇత్యాది ఏవి కూడా తినకూడదు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహార పదార్థాలు ఏవి తినకూడదు.
నూడిల్స్ అవ్వచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రై ఐటమ్స్ ఏవి తినకూడదు. అలాగే బయట లభించేటటువంటి ఆహారం, ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్. ప్యాక్ చేయబడ్డటువంటి ఆహారం అసలే తినకూడదు, చాలా చాలా ప్రమాదకారి. అలాగే జీర్ణాశయ వ్యాధులు అత్యంత ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. ఇంటెస్టైనల్ పాలిప్స్ అంటే జీర్ణాశయ క్యాన్సర్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్. ఈ రోజుల్లో ఏం చేస్తున్నా, నిద్ర లేవక ముందు నుంచే రాత్రి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకొని ఆన్లైన్లో బ్రేక్ఫాస్ట్ తెప్పించుకొని తింటూ ఉన్నాం. అలాంటివి తినకూడదు. అలా ఆహారం కూడా ఎక్కడ పడితే అక్కడ తెప్పించుకొని తింటున్నాం. టిఫిన్స్ కూడా ఎక్కడి నుంచో రోడ్ సైడ్ నుండి ప్యాక్ చేసుకొని తెచ్చుకుంటున్నాం. సో ఆహారం అంతా కూడా లైట్ ప్యాథలిన్ కవర్లో లేదా సిల్వర్ పేపర్స్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. సో ఇంటర్నల్గా కొంత రసాయనిక చర్య చెంది తీసుకునే ఆహారంలో ఆ ప్లాస్టిక్ అవశేషాలు నిండిపోతున్నాయి. సో దానివల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి, ఇంక్లూడింగ్ క్యాన్సర్స్, అల్సర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు అస్సలే తినకూడదు. ఇవన్నీ మానేసినట్లయితే ఎసిడిటీ కానీ, అల్సర్స్ కానీ, గ్యాస్ ట్రబుల్స్ కానీ రాకుండా మనం కాపాడుకో. చూసారు కదా, గ్యాస్ ట్రబుల్స్ అంటే, గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. అంతేకాని చాలామంది ఏంటంటే నాకు గ్యాస్ ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ప్రతి మనిషి నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. నిజానికి ఎగ్జామినేషన్ చేసినట్లయితే పైన చెప్పిన లక్షణాలు ఏవి ఉండవు. వాళ్ళకి అపాన్న వాయువులు కింది నుండి అపాన్న వాయువులు వెళ్ళిపోతూ ఉంటాయి. మామూలుగా వాడుక భాషలో చెప్పాలంటే పిత్తులు అయ్యి అంటాము. అవి వెళ్ళిపోతూ ఉండాలి. ఆ సర్వసాధారణం అన్నమాట. మనం ఏదైతే మోటార్ వెహికల్కి ఎలాగే సైలెన్సర్ నుంచి పొగ వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఆ విధంగా కార్బైడ్స్ వెళ్ళిపోతుంటాయి. అలాగే అపాన వాయువులు కింది భాగం నుండి యానస్ నుంచి వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్ళడం సహజ లక్షణం. అంతేకాని దాన్ని వీళ్ళంతా కూడా జనాలంతా కూడా గ్యాస్ ట్రబుల్స్, నాకు గ్యాస్ ఉందని చెప్పేసి వెళ్ళి గ్యాస్కి సంబంధించిన గోళీలు వాళ్ళుగా వేసుకుంటున్నారు. దయచేసి గ్యాస్కి సంబంధించినటువంటి గోళీలు కానీ, పౌడర్స్ కానీ, ట్యాబ్లెట్స్ ఏవి వేసుకోకపోవడమే సర్వోత్తమం. ఎవరికి వారుగా ఉంది అని చెప్పేసి వేసుకుంటున్నారు. అలా వేసుకోవడం వల్ల లాభం జరగకపోగా ఇతర జబ్బులు, ఇతర మందు వికటించి ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అన్వాంటెడ్గా ఈ యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నట్లయితే దానివల్ల డైజెషన్ మీద, జీర్ణాశయం మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ ఎముకలు మెత్తబడిపోవడం, గుల్లపడిపోవడం సంభవిస్తుంది. సో అందువల్ల ఎవరికి వారుగా సొంత వైద్యం చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదని చెప్పొచ్చు. ఇక గ్యాస్ ట్రబుల్స్ కానీ, యాసిడిటీకి కానీ మంచి చిట్కాలు ఉంటాయి, చెప్తాను వినండి. ఒక రకపు మజ్జిగ తీసుకోండి, చిలికిన మజ్జిగ, అంటే పాలలాగా ఉండాలి, ముద్దలు ఉండొద్దు. అందులో ఒక పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేయండి, కలిపేసి తాగేసేయండి. వితిన్ మినిట్స్లో కడుపులో మంట కానీ, గొంతులో మంట కానీ తగ్గిపోతుంది వెంటనే. ఇలా గ్యాస్ ట్రబుల్స్ ఉన్నాయి, గ్యాస్ బ్లోటింగ్ కానీ, కడుపు ఉబ్బరం కానీ ఉంది. అలాంటప్పుడు పెసరపప్పు, మూంగ్ దాల్ అందరికీ తెలుసు. ఒక 2 టీ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకుని టంబ్లర్ ఆఫ్ వాటర్ వేసి బాగా మెత్తగా ఉడికించండి, పల్సగా తయారు చేయండి. పెసరు పానీయం అంటారు, ఆ విధంగా తయారు చేసేసి అందులో చిటికెడు షుగర్ కానీ లేదా చిటికెడు సాల్ట్ కానీ వేసుకొని తాగేసేయండి. ఆ విధంగా తాగితే మీకున్నటువంటి గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. అలా తగ్గలేదు అంటే మీకున్నది గ్యాస్ ట్రబుల్ కాదు అని అర్థం అన్నమాట.